నమస్తే 2024 మాస ఫలితాల్లో మార్చి మాసంలో ధనుస్సు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి మార్చి మాసం కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరగడము, డివైన్ పవర్ అనేది ఆల్రెడీ ఉంది. అండ్ కొంచెం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రైమరీ ఎడ్యుకేషన్ పట్ల కాన్సన్ట్రేట్ చేయండి. ప్రైమరీ ఎడ్యుకేషన్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ హయ్యర్ స్టడీస్కి ప్లాన్ చేస్తున్న వాళ్ళు హైయర్ స్టడీస్లో యూనివర్సిటీస్ పిక్ చేసుకుంటుంటారో ఆ విషయాల్లో కానీ కేర్ తీసుకోండి. ఇంకా జాబ్స్ విషయంలో ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళు పై అధికారుల యొక్క మనస్తాపం ఎక్కువగా ఉంది. సేమ్ జాబ్స్లో కంటిన్యూ అయితే మంచిది. మళ్ళీ వచ్చిన జాబ్లో ప్రాబ్లం ఉంది, నీడ్ టు చేంజ్ అనదర్ జాబ్ అన్న థాట్స్ మాత్రం చేయొద్దు. దీనివల్ల స్టెబిలిటీ తక్కువ ఉంది. అంటే ఉన్న జాబ్లో కంటిన్యూషన్ ఈజ్ వెరీ గుడ్, కానీ కొత్త జాబ్లోకి మారిపోదాం, ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగాలేదు, అలాంటి థాట్స్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి ధనుసు రాశి వారికి. ఇంకా మార్చ్ 1st and 2nd వీక్స్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి శుభవార్తలు, హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళకి పాజిటివ్గా వాళ్ళు అనుకున్న పని దిశగా యూనివర్సిటీస్లో సీట్స్ రావడము, ఆ పాజిటివ్ న్యూసెస్. అండ్ వివాహం కాని యువతి యువకులు ఉంటే వివాహ సంబంధాలు కొంచెం పాజిటివ్ మూమెంట్లో వాళ్ళకి కనిపించడము, అది 1st and 2nd వీక్స్లో ఈ పాజిటివిటీ అనేది చక్కగా ఉందన్నమాట. ఒక రకంగా చూసుకుంటే మార్చ్ మంత్లో 4 వీక్స్ కూడా పాజిటివ్గానే ఉందండి ధనుసు రాశి వారికి. కాబట్టి 4 వీక్స్లో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్టూడెంట్స్కి హైయర్ ఎడ్యుకేషన్, ఇంకా హౌస్ వైఫ్స్కి పీస్ ఆఫ్ మైండ్ అండ్ అనారోగ్య సమస్యలు చాలా తగ్గుముఖం పట్టడం, రైతులకు కష్టపడిన దానికి రిజల్ట్స్ రావడము, ఇంకా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి కూడా అనుకూలంగా ఉండడము, ఈ 4 వీక్స్ అనేవి పాజిటివ్గా ఉండడం. ఇంకా ప్రేమ విషయాలు ఫలించడం. 4 వీక్స్ పాజిటివ్గా ఎప్పుడైతే ఉందో లవ్ మ్యాటర్స్ కానీ, రిలేషన్స్, ఫ్రెండ్షిప్స్ అండ్ నైబర్స్, కొలీగ్స్తో పాజిటివ్ రిలేషన్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గానే ఉంటాయి. ఆల్మోస్ట్ రిలేషన్స్ అనేసరికి లవ్వే కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, విత్ ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, ఆర్ స్టూడెంట్స్కి మధ్యలో ఉండే రిలేషన్స్ అండ్ నైబర్స్, కొలీగ్స్తో కూడా కమ్యూనికేషన్స్ పాజిటివ్లో, ఈ రిలేషన్స్ అన్నీ కూడా పాజిటివ్ వేవ్ లెన్స్లో ఉంటాయి ధనురాశి వారికి. సో కాబట్టి ఈ ధనుసు రాశి వారేంటి ఈ మంత్లో చేసుకోవాల్సిన పరిహారాల్లో సూర్య నమస్కారం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సూర్య నమస్కారం చేయండి ఈ 4 వీక్స్ కూడా. తర్వాత వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి, స్పెషల్లీ సుబ్రహ్మణ్య స్వామి అన్నది చాలా మంది బ్రహ్మచారి అనుకుంటారు. వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఎస్పెషల్లీ మీరు ధనుసు రాశి వారి ఈ మాసంలో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామితో పాటు ఈ మంత్లో చక్కగా ఆస్పిషియస్ డే ఉంది, శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి ఒకసారి వచ్చాయి 8th మార్చ్. ఈరోజు చక్కగా ఉపవాసము, జాగారం చేయడము, శివనామ స్మరణలో గడపడం ధనుసు రాశి వారికి చాలా పీస్ ఆఫ్ మైండ్ అండ్ జాబ్లో గ్రోత్ అండ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా మీకు ధనుసు రాశి వారికి ఈ మాసంలో ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. అండ్ స్పెక్యులేషన్ బిజినెస్ కూడా పాజిటివ్గానే ఉంది. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో వీళ్ళందరూ కూడా, న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వారు, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా 1st and 2nd వీక్స్ మార్చిలో పాజిటివ్గా ఉన్నాయి ధనుసు రాశి వారికి. ఓకే, ఇంకా డేట్స్ వైజ్ చూద్దాము. ధనుసు రాశి వారికి 1st to 5th డేట్స్ అయితే మేజర్ డెసిషన్స్ తీసుకోవద్దు. కొంచెం ఆధ్యాత్మికంగా స్పెండ్ చేయండి, స్పిరిచువల్గా ప్రేయర్స్ చేసుకోవడము, అట్లా 1 to 5th వరకు ఈ రకంగా మీరు చేస్తే బెటరు. ఇంకా 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 అంటే ఆల్మోస్ట్ 15th వరకు, 6th నుంచి 15th వరకు ఉండే డేట్స్ అని పాజిటివ్ థాట్స్ అండ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్, న్యూ ఆపర్చునిటీస్ అండ్ న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్, ఫైనాన్షియల్ గెయిన్స్, ఫైనాన్షియల్ సోర్సెస్, కమ్యూనికేషన్స్ అండ్ ఫిక్స్డ్ ప్రాపర్టీ గెయినింగ్ అండ్ చిల్డ్రన్ గురించి పాజిటివ్ డిసిషన్స్, ఎవరైతే సంతానాన్ని కోరుకుంటారో వాళ్ళకి కొన్ని శుభవార్తలు, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇంకా 16, 17, 18 ఈ డేట్స్ మేజర్ డిసిషన్స్ అయితే ఏవి తీసుకోవద్దు. అండ్ 19 డేట్ మళ్ళీ అగైన్ రిలేషన్స్లో రీగెయిన్ కానీ, లవ్ ఎక్స్ప్రెస్ చేస్తారు, పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఎప్పటి నుంచో లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఆ డేట్ ఇప్పుడు ఏ డేట్స్లో 19 డేట్ అనేది పాజిటివ్గా ఉంటుంది. 20, 21 డేట్స్ మళ్ళీ మ్యాక్సిమం మేజర్గా డిసిషన్స్ తీసుకోవద్దు. కొంచెం ఎనిమీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మైండ్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు. అండ్ అగైన్ 22, 23, 24, 25, 26, 27, 28, 29 ఈ డేట్స్ అన్ని 29 వరకు ఉండే డేట్స్ అన్ని కూడా మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి ధనుసు రాశి వారికి. 30, 31 డేట్స్ కొంచెం వేళ్లకు తిని విశ్రాంతిగా ఉండండి. సో ఈ మాసంలో ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, ఏ విషయాల్లో మీకు చాలా బెటర్గా ఉందనే విషయాలు తెలుసుకున్నాం కదా. స్వస్తి.